Jai Telangana, excellent parade here. Like, you know, lot of people came forward and doing great things. And I want to wish everybody to success. Thank you. Hello అండి, నేను వంశీరెడ్డి కంచరకుండ తెలంగాణ అమెరికన్ తెలుగుదేశం ప్రెసిడెంట్ని. ఇక్కడ మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు ఉన్నారు, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు ఉన్నారు, కో చైర్ మోహన్ పట్లోల గారు ఉన్నారు, అండ్ మెంబర్ భరత్ మాదాడి గారు, అండ్ మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెట్టి గారు, అండ్ మా కన్వీనర్ చంద్రసేన గారు, కోఆర్డినేటర్ మాణిక్యం గారు ఉన్నారు. అండ్ మేము ఇక్కడ ఈ పరేడ్ను మొత్తము ఫస్ట్ టైము ఒక సియాటల్లో ఇంత పెద్ద కన్వెన్షన్ జరుగుతుంది. ఈ కన్వెన్షన్కి మా నేషనల్ కోఆర్డినేటర్ ప్రదీప్ మెట్టు గారు, అండ్ తర్వాత శ్రీధర్ ప్రతికంఠం గారు వాటా ఈసీ, తర్వాత విద్యాధర్ గోపాట గారు ఐసీసీ ఫౌండరు, వాళ్ళందరూ కలిసి ముందు పెట్టారు. దీనికి మొత్తం అందరు మా కార్యవర్గ సభ్యులందరూ నలుమూలల నుంచి వెళ్ళి ఆల్ యూఎస్ నుంచి వెళ్ళి ఒక 2000 మంది వచ్చారు ఇక్కడ కన్వెన్షన్కి. ఇక్కడ చూస్తే మనకు అన్ని కమ్యూనిటీలు, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తెలంగాణ, తమిళ్ అన్ని కమ్యూనిటీలు వచ్చి ఒక 2000 మంది అన్ని మన ఇండియాని రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ టైం సియాటల్లో, వాషింగ్టన్లో ఇట్స్ పెయింటెడ్ త్రివర్ణ. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. Parade. This is for the part of the TTA mega convention. This is an Indian parade. Every regions of the India were here, and then they're all participating in the program. Thank you so much for the coming here, and then good luck. This is the biggest convention they are doing in Seattle, in US for the first time. So my felicitations to them. And as you can see, they have brought the entire Indian community together. So it's pan India now, and you can see the flags, Indian flags all over the Seattle downtown. So that in itself is a big achievement. ఈ రోజు ఇక్కడ పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. అందరూ భారతదేశానికి చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థలు, స్వయం సేవక సంస్థలు అన్ని ఇక్కడ పాల్గొంటున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2000 మంది పరేడ్లో పాల్గొంటున్నారు. ఇది మొదటిసారి సియాటల్లో జరుగుతుంది. ఇది చాలా ఉత్సాహభరితంగా పాల్గొంటున్నారు. ఇక్కడ వర్షాన్ని, చలిని సైతం లెక్క చేయకుండా చేస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. Kamagani Jai Rajasthan. Seattle group of Rajasthanis are proudly representing the state of Rajasthan in One India Day parade hosted by TTA and Council General of India. We warmly welcome you all to the state of Rajasthan and Padharosa, and look at the beauty of all these queens who are doing the Ghumar dance, and we also are performing the Katputli. We are BFS, the org, and representing the state of Bengal and the iconic Sidur Khela of West Bengal that happened during Durga Puja. Bharat Mata ki Bharat Mata ki Jai Telangana, Jai Telangana, Jai Telangana, Jai Telangana. Hi అండి, నేను గణేష్ మాధవ్ వీరమనేని. ఐఎమ్ కో కన్వీనర్ కన్వెన్షన్కి. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనము ఇండియా పరేడ్ అవుతుంది సియాటల్లో. దిస్ ఈస్ డన్ బై తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. వీఆర్ డూయింగ్ ఏ 3-day కన్వెన్షన్ ఇక్కడ ఫ్రమ్ 24, 25 and 26 అండర్ leadership of President Vamshi Garu and the founder Maila Mallareddy Garu and our convener is Chandrasena Garu. Please everyone come and join this convention. Thank you. This is a TTA convention, Indian parade. All the states from Seattle has gathered here to do the parade, and we are so proud. It is happening in a grand success with lot of colors, music, and all the Indian people parading on the roads. Thank you. Jai India! Bharat Mata ki Jai! Bharat Mata ki Jai! Jai! అందరికీ నమస్కారము. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. సియాటిల్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు మేము ఇండియా పరేడ్ సియాటిల్లో జరుపుకుంటున్నాము. టీటీఏ మెగా కన్వెన్షన్ సందర్భంగా ఇక్కడ సియాటిల్లో శనివారము May 25th రోజు జరుపుకుంటున్నాము. దానికని మేము అందరు కమ్యూనిటీని ఇన్వైట్ చేసాము. ఇండియా డే పరేడ్ అంటే ఇండియా అన్ని కమ్యూనిటీస్ వచ్చి చేసుకుంటే దాని ద్వారా తెలంగాణ రిప్రజెంట్ చేయడానికి మేము బతుకమ్మలను తీసుకొని వచ్చాము. అమ్మాయిలము. నా పేరు కవితారెడ్డి, నేను జనరల్ సెక్రటరీ ఆఫ్ టీటీఏ. ఇవాళ సియాటల్లో బతుకమ్మ, మన బోనాలు, మన కల్చర్, తెలంగాణ కల్చర్ అంతా కూడా కన్వెన్షన్లో చేస్తున్నాము. దిస్ ఈజ్ అ గ్రేట్ ఈవెంట్ అండ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఈవెంట్. అండ్ సియాటల్లో 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఇవాళ మొట్టమొదట పూజతోని బతుకమ్మతోని స్టార్ట్ చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జ్యోతిరెడ్డి, సియాటల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ అడ్వైజర్. అండ్ ఇక్కడ నేను ఫీనిక్స్ అరిజోనా నుంచి వచ్చాను. ఇక్కడ వేలాది మందిలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంటుంది. థ్యాంక్ యూ. టీటీఏ కన్వెన్షన్ సియాటల్లో జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది ఇండియన్ పీరియడ్ జరిగింది. దాదాపు 2000 మంది వచ్చారు.
it is looking like Indian Independence Day or Indian 26th January kind of celebrations are happening here. There are 25 organizations are involving here. So it's a grand future environment in Seattle. Jai TTA. Yeah, hello, this is Suresh Reddy. I'm representing Tata. They are doing a great job. I never seen this kind of environment in USA. It's like, we're living in India. I wish all the best to Tata. ఈవేళ ఇక్కడ సియాటల్ మహానగరంలో టాటా కన్వెన్షన్ మహా అద్భుతంగా జరుగుతుంది. 7,000 మంది పైగా వస్తున్నారు. ఈ సందర్భంగానే ఇండియా డే పెరేడ్ కూడా ఇక్కడ సియాటల్ కన్సులేట్ జనరల్ తోటి అలాగే సియాటల్ నుంచి మేయర్ తోటి మా టాటా అసోసియేషన్ కలిపి మహా అద్భుతంగా జరుపుకుంటున్నాం. నా పేరు మోహన్ దేవరకొండ, న్యూజెర్సీ నుంచి. ఇక్కడ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారి తరఫున జరుగుతున్న ఇండియా డే పరేడ్లో పాల్గొంటున్నాము. చాలా రంగరంగ వైభవంగా అద్భుతంగా వివిధ రకాలుగా ఉన్న సంస్కృతి, మన భారతీయ సంస్కృతి ఇక్కడ ప్రదర్శనలో ఉంది. ఇక్కడ కేవలం తెలుగు వాళ్ళే కాకుండా భారతదేశంలోని మిగతా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఈ పరేడ్లో పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతంగా తెలుగు వాళ్ళకి ఇదొక గర్వకారణం. ఎందుకంటే మన పండుగలు కాకుండా భారతదేశంలోని మిగతా రాష్ట్రాల నుంచి కూడా అందరినీ ఇక్కడ ఐక్యం చేసి ఈ పరేడ్లో పాల్గొనేటట్టు చేశారు. దానికి మనందరం గర్వపడాలి. ధన్యవాదాలు. హలో అండి, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపతి. నేను షార్లెట్ నుండి. ఇక్కడ సియాటిల్లో మా 2024 కన్వెన్షన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ పరేడ్ ఎర్లీ మార్నింగ్ 8 o'clock నుండి పరేడ్ చేస్తున్నారు. అన్ని డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి అందరూ పరేడ్లో ఇన్వాల్వ్ అయి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్స్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి హూ పార్టిసిపేటెడ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద వాలంటీర్స్, ఆర్గనైజర్స్ అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి టీటీఏ కన్వెన్షన్కి వాళ్ళ ఈవినింగ్ రండి, ఎంజాయ్ చేయండి. ఇవాళ అండ్ రేపు 2 days ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ విష్డ్ us and who supported us. Thank you very much. అందరికీ నమస్కారం. ఇవాళ మన ప్రొసెషన్ జరుగుతుంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఘనంగా ప్రొసెషన్ జరుపుకుంటున్నారు. మేము బోనాలు బతుకమ్మని తీసుకొని ప్రొసెషన్లో నడుస్తూ ఉన్నాము. దీన్ని తొట్టెల అంటారు. అమ్మవారికి ఇష్టమైనది, చాలా ఇష్టమైనది. పువ్వులతో అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకొని వెళ్తున్నాము. బోనాలు, తొట్టెల, సాక, బతుకమ్మలు, పోతలింగడు బోనంలో పచ్చకూరలు వండి అమ్మవారికి నైవేద్యంగా, బెల్లన్నం నైవేద్యంగా ఎక్కించి సర్వజనాలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ టీటీఏ వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతున్న బోనాల సందడి, జానపద సంబరాలు అన్నీ హైలైట్గా జరుగుతున్నందుకు కటాక్షాలు ఉండాలి అమ్మవారి కోరుకుంటూ మేము ముందుకు బయలుదేరుతున్నాం. మెగా కన్వెన్షన్ 2024ని చాలా ఘనంగా మన తెలంగాణ సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఇందులో భాగంగా బోనాలు, బతుకమ్మ, పోతరాజు, కోలాటాలు ఎంతో సాహసోపేతంగా చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఈ కన్వెన్షన్ యొక్క ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇందుకై మా ఫౌండర్ అయినటువంటి పైల మల్లారెడ్డి గారికి ఇంత మంచి స్టేజ్ అందించినందుకు గాను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా సిఎస్సి, సిఈసి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున సియాటల్లో జరుపుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము. నా పేరు రమావనామా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్స్లో భాగంగా 2వ రోజు ఉదయము పరేడ్లో భాగంగా కన్వెన్షన్కి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా పూర్ణకుంభ స్వాగతంతో మన యొక్క తెలంగాణ కల్చర్ యొక్క విధానాలతో స్వాగతం పలుకుతూ ఉన్నాము. జై శ్రీరామ్. టీటీఏ మెగా కన్వెన్షన్ ఇక్కడ సియాటల్లో జరుగుతుందండి. సో ఇవాళ వచ్చేసి ఇండియా డే పరేడ్ చేస్తున్నారు. సో సియాటల్లో వెస్ట్ కోస్ట్లో ఫస్ట్ టైం ఏదైనా తెలుగు ఆర్గనైజేషన్ ఇంత పెద్ద లెవెల్లో మెగా కన్వెన్షన్ చేస్తున్నారు. సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు. సో నాతో పాటు ఉన్నారు కల్చరల్ టీమ్. చూసారా, అందంగా పొద్దున ఎర్లీ మార్నింగ్ డ్రెస్ అయ్యేసి మంచి బంతిపూలతోని డెకరేషన్స్ చేసి కల్చరల్ టీమ్ రెడీగా ఉన్నారు పరేడ్లో పార్టిసిపేట్ చేయడానికి. సో మాట్లాడదాం వాళ్ళతో. మీ పేరేంటండి? నా పేరు రమాకుమారి వనామా. ఐఎమ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండ్ ఫర్ ఈ కన్వెన్షన్కి నేను కల్చరల్ అడ్వైజర్గా ఉన్నాను. ఓకే, సో ఎంత డిఫికల్ట్ అయిందండి అందరినీ గ్యాదర్ చేసి ఇట్లాంటి డెకరేషన్స్ చేసి పరేడ్లో పార్టిసిపేట్ చేయడం? మేము రాత్రి ప్రోగ్రామ్ అయిపోయే వరకు 12 o'clock అయిందండి. మేము హోటల్కి వచ్చేసి అప్పుడు స్టార్ట్ చేసాం బతుకమ్మలన్నీ.
5:40 వరకు ఈ బతుకమ్మలన్నీ పేర్చి మళ్ళీ మేము వెళ్ళిపోయి మేమందరం కూడా ఆ బతుకమ్మల కన్నా ఇంకా అందంగా తయారవ్వాలని వచ్చేటప్పటికి ఈ టైం అయింది. మేము చాలా కష్టపడుతున్నాం ఈ కన్వెన్షన్ని మన తెలంగాణ సంస్కృతిని అంతా ఉద్భవించేలాగా చేయాలని చెప్పి మేము చాలా కష్టపడుతున్నాం దీని కొరకు. సో జ్యోతిరెడ్డి గారు చాలా అందంగా రెడీ అయ్యారు. మీకు తయారవడానికి టైం పట్టిందా, బతుకమ్మ తయారు చేయడానికి టైం పట్టిందా చెప్పండి. సో మై సెల్ఫ్ జ్యోతిరెడ్డి, నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండ్ అండర్ గవర్నెన్స్ ఆఫ్ పైల మల్లారెడ్డి గారు and President Vamshi. We are celebrating here in Seattle. గ్రేట్ ఈవెంట్. అందరూ కూడా మా బతుకమ్మ అయితే మా చెల్లె రమ పేర్చింది, నేనే తయారై వచ్చిన. సో ఇట్ ఈస్ అ గ్రేట్ హానర్ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ బతుకమ్మ, బోనాలు, ఈ తెలంగాణ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా తెలియాలని, అమెరికాలో మన కల్చర్ గురించి ఇక్కడ పుట్టిన పిల్లలకు ముఖ్యంగా తెలియాలని చేసే కార్యక్రమంలో ఇది ఒక భాగము. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ ఈవెంట్. ఇక్కడ ఈరోజు మేము ఒక 6,000 మంది 7,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, స్టార్టింగ్ విత్ బతుకమ్మ అండ్ బోనాలు టుడే. సో పరేడ్లో మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? వీఆర్ థింకింగ్ దట్ ఎవ్రీ డే టుడే 8,000 అండ్ మేబీ టుమారో 10,000 అప్రాక్సిమేట్లీ. ఓకే. సో మీరు అరిజోనా నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? న్యూయార్క్. సియాటల్. నేను న్యూయార్క్ అండి. న్యూయార్క్. సో చాలా మంది ఈ సైడ్ నుంచి ఇక్కడ వెస్ట్ సైడ్ ఈవెంట్కి వచ్చారండి. సో ఇప్పుడు నాతోని ఉన్నారు. మీ పేరేంటి? కల్చరల్. ఓకే, సంగీత రెడ్డి గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండ్ హ్యాపీ టు సీ ఎవ్రీవన్ కలర్ఫుల్. లాస్ట్ టైం టీటీఏ కన్వెన్షన్ జరిగినప్పుడు కూడా మీతో మాట్లాడాను నేను. సో ఎలా ఉందండి జర్నీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా? లాస్ట్ టైం ఐ వాజ్ అ ఉమెన్ చైర్. దట్ వాజ్ ఫన్ ఈవెంట్ అండ్ దిస్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ more collaboration with everybody and more towards the culture. బాగుందండి. అంటే లైక్ ఐమ్ రియలీ ఎంజాయింగ్ దిస్. అందరితో కలిసి పనిచేయడము, ఎవ్రీబడి ఈజ్ సపోర్టివ్ అండ్ బతుకమ్మలు చూస్తున్నారు కదా, రాత్రి 3-2 వరకు మేము అన్నీ చేసాము. అండ్ వీ ఆల్సో డిడ్ ద పరేడ్ as just our left and then we are going to have a lot of cultural events today and tomorrow. సెలబ్రిటీస్ ఉన్నారు, మనకు కౌన్సిలర్ జనరల్ వస్తున్నారు, పబ్లిక్ ఈస్ కమింగ్, వీ హ్యావ్ అ థియరీ బ్యాండ్ అండ్ తమన్స్ బ్యాండ్ హియర్. సో ఆల్మోస్ట్ మనకు పోతరాజు గారు ఉన్నారు. సో దిస్ టోటలీ కల్చర్ ఈస్ గోయింగ్ ఆన్ ఇక్కడ మనకి. వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ తెలంగాణ కల్చర్. వాట్ ఎల్స్ ఐ కుడ్ సే, ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. టీటీఏ మెగా కన్వెన్షన్ ఇక్కడ జరుగుతుందండి. Day 2 ఇవాళ. సో ఇవాళ ఇండియా డే పెరేడ్ అయింది. సో ఇండియా డే పెరేడ్లో ప్రతి స్టేట్ నుంచి డిస్ప్లే చేశారు ఆర్ట్ ఫామ్స్, ఫోక్ డాన్సెస్. సో నాతో పాటు ఉన్నారు చక్కగా రెడీ అయిన అచ్చమైన తెలుగు అమ్మాయిలు. సో మాట్లాడదాము. మీ పేరేంటి? కీర్తి. సో కీర్తి, ఏం చేశారు ఇవాళ? అంటే మీ పర్ఫార్మెన్స్ ఏంటి, దాని గురించి చెప్పండి. ఇండియా డే పెరేడ్లో మేము ఈరోజు కోలాటం చేసాము, లెజెండ్స్తో కూడా చేసాము. కోలాటం అంటే మన సౌత్ ఇండియన్ సైడు ఇది చాలా ఇంపార్టెంట్ ట్రెడిషనల్ థింగ్. సో ఇక్కడ మేము 1 year నుంచి ట్రెడిషనల్ థింగ్ ఎక్కడ దేవుడివి జరిగితే మేము ఇక్కడ అవి చేస్తాం. ఓకే. సో ఎన్ని డేస్ పట్టిందండి ఈ ప్రాక్టీస్ చేయడానికి? 1 month పట్టింది. ఫుల్ 2 months యాక్చువల్లీ. 2 months అంట. 2 months నుంచి ఇండియా డే పెరేడ్ గురించి ప్లాన్ చేస్తున్నారా? సో ఇంట్లో ఎన్ని తిట్లు తిన్నారండి? మా పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ కుక్ చేయాలి. పిల్లల్ని వదిలేసి ఇంత దూరం వచ్చి కష్టంగా చేసాం కదా. సో ఇండియన్ కల్చర్ని ఫారెన్ ల్యాండ్లో ప్రమోట్ చేస్తున్నారు, పిల్లలకి కూడా బాగా నేర్పిస్తున్నారు. సో నీకు ఫోర్స్ చేసారా చేయడానికి, లేదంటే నీకు ఇష్టమా? I like dance. You like dance. TTA Mega Convention is happening right here in Seattle. Today is the second day and we just witnessed the India Day Parade at Seattle. As I'm with Consul General Prakash Gupta ji and he's the chief guest for today's India Day Parade. Let's welcome him to Sakshi TV US. Hello Consul General, welcome to Seattle and congratulations on your new role. Thank you so much. Thank you so much for being here and covering this India Day first parade here. This is a very positive development for Seattle that the entire India community has come together on the sidelines of this mega Telangana convention. Yeah, so a new consulate is opened in Seattle and how do you feel about it? I think this is a major landmark development in the very good chapter of India-US ties. Seattle is a major location in the Pacific Northwest and we hope to bolster our all-round ties with the US with our new presence here.
Yes, so the India Day Parade, we have seen a lot of Indian community from different parts of India, different states participating in it. So there's a large community, Indian community in Seattle. And what is the Indian consulate role in getting the Indian community together? Like I see this event today is in collaboration with the consulate. Yes. So we were preparing for this event for quite some time. I think last 3 months this was under preparation. They worked closely with the consulate. We got all community leaders together to see if we can ensure that all our diverse regional groups come and participate in each other's event. So this was one humble start, and we want to scale it up further going towards our Independence Day celebrations. So are the consular services started in Seattle? We have started miscellaneous consular services at the Indian consulate here. We hope to commence the full spectrum of our consulate services very soon. So there's a large, students group coming here to study the masters and the educational program, and there are lots of incidents happening with Indian students studying here of late, So it saddens me to see the students struggling and getting into, a lot of challenging situations. So what do you think about it, and what best we can do it to, save the students and guide the students rightly on the foreign land? So we have been in active conversation with the Indian student community here in University of Washington and Seattle University. We have been liaising with them regularly. This true safety and security of Indian students is of paramount importance to us. And as part of the embassy's overall efforts, we have maintained a constant outreach to sensitize them on some of the key issues of concern, and we'll continue to do that. When can we see the new ambassador? That I am not aware of. That's a decision which should be in due course, but let's see, very soon. You want to say something to the Sakshi TV viewers watching you right now? All the best to Sakshi TV viewers. Please keep your good wishes for the new Indian consulate in Seattle coming. Thank you. Thank you. TTA మెగా కన్వెన్షన్ భారీగా జరుగుతుందండి. చాలా యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, ఫోక్ డాన్సెస్. నాతో పాటు ఉన్నారు పోతరాజు, పోతలింగడు. సో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు సియాటల్. నమస్తే అండి. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మెగా ఈవెంట్కి మనం ఆహ్వానించినందుకు. ఈ బోనాల పండుగ రేపు జరగబోయే ఆషాఢ మాసంలో ముందుగా చేసుకుంటున్నాం 1 month ముందే. కాబట్టి ఇప్పుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టీటీఏ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ, మీ ఛానల్ వారికి కూడా మా ధన్యవాదాలండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు పోతరాజు గారు? హైదరాబాద్ నుండి అండి. హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్లో ఎక్కడి నుంచి? హైదరాబాద్ లాల్ దర్వాజా అండి. లాల్ దర్వాజాతో ఎట్లా అనిపిస్తుంది పోతరాజు అయ్యి ఇక్కడ అమెరికాలో ఫారెన్ ల్యాండ్లో మన ఈ యొక్క ట్రెడిషన్ని, మన ఒక సనాతన ధర్మాన్ని, మన ఈ యొక్క గ్రామ దేవతలను పూజించే విధానాన్ని ఇక్కడ మర్చిపోకుండా భావితరాలకు తీసుకెళ్తున్నందుకు ఈ టీటీఏ వారికి, మీ ఛానల్ వారికి కూడా మా ధన్యవాదాలండి. సో మీ ప్రిడిక్షన్స్ ఏంటి? అంటే సాధారణంగా మీరు ప్రిడిక్ట్ చేస్తారు కదా, సో మీ ప్రిడిక్షన్స్ ఏంటి ఇప్పుడు అమెరికా గురించి? అమెరికా గురించి అంటే అమెరికా ఓన్లీ సంపాదన గురించి కాకుండా ఈ యొక్క ట్రెడిషన్ని, కల్చర్ని భావితరాలకు తెలియజేస్తున్న ఈ మన తెలుగు వారికి మరియు మీ ఇలాంటి ఛానళ్ళు ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరికీ మేము కృపా కటాక్షాలు కలగాలని అమ్మవారి కోరుకుంటూ ముందు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీ పేరేంటండి? నా పేరు రామారావు అండి. సో రామారావు గారు ఇక్కడ పోతరాజుగా వచ్చారండి. టీటీఏ మెగా కన్వెన్షన్లో చాలా ఫోక్ డాన్సెస్ అండ్ ఫోక్ యాక్టివిటీస్ జరుగుతుంది. అమెరికా ఎలా నచ్చిందా? చాలా బాగా నచ్చిందండి. ఇక నచ్చడం అనేది ఏంటిదంటే, ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మీరు ఈ యొక్క కల్చర్కు, హెరిటేజ్ని కాపాడుతూ మన ఈ వంటలను ముందు తరాలకు తీసుకెళ్ళడం అనేది నిజంగా ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ వన్ అండ్ ఆల్. మరియు మీరు సంధానకర్తలుగా ఈ ఛానల్ వాళ్ళు ముందు తీసుకెళ్తున్నందుకు మీకు కూడా మా శతకోటి దండాలండి. This is Ruchika Sharma reporting all the way from Seattle for TTA Convention and Sakshi TV US. TTA Mega Convention is happening right here in Seattle. Today is day 2 and with me are the representatives of Seattle State. So let's talk to them. Hello, welcome to Sakshi TV US and welcome to this level of convention and Indian convention happening for the first time in the Seattle. So what do you think about it? It's amazing. It's so big and so vibrant and so important that we can understand and learn about the Telugu community and have you here in Seattle. You really are enriching our city and our state. Thank you so much. Hello, please introduce yourself.
Usman Salahuddin. I'm a city council member, and this event is amazing. I saw hundreds and thousands of people, and seeing this community just vibrant and showcasing their talent, I think it's amazing. So how important it is for women to get into the mainstream politics? We rarely see women into politics. So what do you think about it? When I think about women in politics and representation, I think it's really important because the biggest problems that we have are solved by diverse thought and by diversity and ideas. And having more people with more backgrounds and experiences brings a lot of power to the ability to solve those issues and problems that we see every day. And that's part of what government is, the ability to bring people together and solve problems and be able to support people to remove barriers so they can achieve their full potential. And as a woman, as a mom, as a scientist, as a healthcare professional, I bring all of those pieces to that question. And I think it's important that we have that diversity in our government. So there's a lot of Indian community growing day by day in Seattle, being the extended hub of Silicon Valley. So a lot of women are into the technology and stuff. So what do you think that women has to, not just technology and education, women has to get into politics as well, right? Absolutely. If women are not at the seat of the table, then our values, our childcare, our issues in education and healthcare are not represented fully. So it's really important that we have women in our representative because they're part of our community, part of our lives, and an important part of our society and our future generation. Yeah, we talk in America about equality, but there is this thin string where we can feel that the equality is still not fully acceptable among men and women, especially at the workforce or anything, equal opportunity companies. Every company has to be an equal opportunity company. What do you think about it? Absolutely. We need allies too, strong allies and great men that we work with and support. But it is important to continue to have a voice and to have a seat at the table so that we represent all the values and all the needs and bring new ideas as well. You want to add something to this? I think Representative Slatter is an amazing example of what our leadership in Washington State and across the country looks like. We want to make sure that we have the strongest leaders and, ensuring that the seat at the table for women, for folks who are underrepresented, for our community members, that they're seen at all levels of government, business, technology, and I'm really proud of, the community that we have here. Yeah, but welcome to Sakshi TV US Sunday. Please come. So, a lot of elected officials are attending the convention with a lot of diplomats and lots of celebrities and people around the globe are here in Seattle. And this is the first time any Indian event or convention happening in this level. So, what do you have to say about that? Please introduce yourself and talk to Sakshi TV viewers. Thank you for the opportunity. My name is Sridhar Nagireddy. I'm from Virginia. I ran for office in Virginia State. So this is the first time I've been attending most of the Telugu conventions. So this is a exciting moment, and a lot of economy is bringing thousands of people coming, and it's almost like $6 million they're bringing into the city. And this is the first time you see all the celebrities, as you said. And today morning, the procession, it's across all the states, different cultures. They came a few hundred people from each state to represent. So it's a very exciting. And today and tomorrow, there is all political, business, law, and everything is here. We brought India to USA. So the culture is here, so we are excited, be part of that. And thank you covering us, and we are excited. We have been living, as they said, we need a political representation. Do vote, say your representative, and any issues, go to them. It's more important. And what we look like, the representatives also should look like. So that's what they expect. So it's great event. All the best to TTA. Yeah. So this is Ruchika Sharma in conversation with all the elected officials right here at TTA Mega Convention in Seattle, reporting for Sakshi TV US. Back to the studios.